హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ రివిజన్ సిరీస్ లో భాగంగా పార్ట్ 7 వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరియు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంచి అప్డేట్స్ అందుతాయి. ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్గా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు 10 గ్రాండ్ టెస్ట్లను మనకి స్క్రీనింగ్ టెస్ట్ కోసం అందించడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కి ఈ కోర్స్ని మనం అందిస్తున్నాము. 10 గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఇప్పుడే మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఒకవేళ కంటెంట్ నచ్చితేనే మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. ఈ గ్రాండ్ టెస్ట్లో మనం 2025కు సంబంధించి 8 మంత్స్ కరెంట్ అఫైర్స్తో పాటు పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 100% సిలబస్తో మనం ఈ గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీగా రాయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఎథనోబాటనీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అదేవిధంగా ఇందులో ఎక్స్ప్లెనేషన్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. మీకు ఈ టైంలో రివిజన్ అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి స్వతహాగా నేనే ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఈ చాప్టర్ నుంచి మనకి 3 to 4 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఆయుర్వేదంలో అడాప్టోజన్ ఒత్తిడిని తగ్గించేదిగా ప్రసిద్ధి చెందిన మరియు ప్రధానంగా వేర్లను ఉపయోగించే మొక్క ఏది? Which plant is famous in Ayurveda as an adaptogen, stress reliever, and for which primarily the roots are used? Correct answer మనకి ఆప్షన్ బి అశ్వగంధ. ఆప్షన్ బి అశ్వగంధ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అశ్వగంధ గురించి చూస్తే మనకి అడాప్టోజన్ అంటే ఏంటంటే శారీరక, రసాయన మరియు జీవ సంబంధమైన ఒత్తిడిని తట్టుకోవడానికి మరియు దాని సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడేటటువంటి ఒక సహజ పదార్థాన్ని మనం ఏమంటామంటే అడాప్టోజన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే శారీరక ఒత్తిడిని తగ్గించేదిగా చెప్తారు. ఒత్తిడిని తగ్గించేది అంటాం. అడాప్టోజన్ అంటే శారీరక ఒత్తిడిని తగ్గించేటటువంటి సహజ పదార్థం అంటాం. సో అశ్వగంధాన్ని మనం ఏమంటామంటే అడాప్టోజన్ అంటాం, ఎందుకంటే అది శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి. సో ఇక్కడ అశ్వగంధలో మనకి ఉపయోగపడే భాగం ఏంటంటే, ఔషధంగా ఉపయోగపడే భాగం ఏంటంటే వేర్లు, రూట్స్ ని మనం ఔషధంగా ఉపయోగిస్తాం, డ్రగ్ గా ఉపయోగిస్తాం. సో నెక్స్ట్, ఈ అశ్వగంధాన్ని మనం సంస్కృతంలో ఏమంటామంటే, సంస్కృతంలో గుర్రపు వాసన అంటాం, గుర్రం యొక్క వాసన అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఒత్తిడిని మరియు ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అశ్వగంధ దేనికోసం ఉపయోగపడుతుంది? ఒత్తిడిని మరియు ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనం దీన్ని అడాప్టోజన్ అంటాం. సో అడాప్టోజన్ అంటే ఒత్తిడిని మరియు ఆందోళన తగ్గించేటటువంటి సహజ పదార్థాన్ని మనం అడాప్టోజన్ అంటాం. అశ్వగంధాన్ని కూడా మనం అడాప్టోజన్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, గుండె కండరాలను బలపరిచే కార్డియక్ టానిక్ గా పనిచేసే బహువార్షిక వృక్షం యొక్క బెరడును ఉపయోగిస్తారు. ద బార్క్ ఆఫ్ విచ్ పెరెన్నియల్ ట్రీ యాక్ట్స్ యాజ్ ఏ కార్డియక్ టానిక్ దట్ స్ట్రెంథెన్స్ ద హార్ట్ మజిల్స్. కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి. అంటే ఏ మొక్క యొక్క బెరడును మనం కార్డియక్ టానిక్ గా ఉపయోగిస్తాం అంటున్నాడు. ఏ మొక్క యొక్క బెరడును కార్డియక్ టానిక్ అంటే ఏంటంటే గుండె యొక్క కండరాలను బలపరిచేది అని అర్థం. గుండె యొక్క కండరాలను బలపరిచేది అని అర్థం. గుండె యొక్క కండరాలను బలపరిచేదాన్ని మనం కార్డియక్ టానిక్ అంటాం. సో ఇక్కడ కార్డియక్ టానిక్ గా దేన్ని ఉపయోగిస్తామంటే అర్జున మొక్క యొక్క బెరడును ఉపయోగిస్తాం. అర్జున మొక్క యొక్క బెరడును మనం కార్డియక్ టానిక్ గా ఉపయోగిస్తాం. సో ఇక్కడ అర్జున మొక్క గురించి కనుక చూస్తే మనం, సో దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే టెర్మినేలియా అర్జున. టెర్మినేలియా అర్జున అనేది ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం. ఇందులో ఈ మొక్కలో దేన్ని ఔషధంగా ఉపయోగిస్తామంటే, ఏ భాగాన్ని? బెరడుని మనం ఔషధంగా ఉపయోగిస్తాం, డ్రగ్ గా ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ దేనికోసం ఉపయోగిస్తామంటే హృదయ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తాం. హృదయ సంబంధిత వ్యాధుల యొక్క
చికిత్సలో మనం దీన్ని ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తామంటే కార్డియక్ టానిక్ గా ఉపయోగిస్తాం. కార్డియక్ టానిక్ గా అంటే గుండె యొక్క కండరాలను బలపరిచేదిగా ఉపయోగిస్తాం. సో ఇది కార్డియక్ టానిక్ గా ఎలా పనిచేస్తుంది అంటే ఈ మొక్క యొక్క బెరల్ లోపల ఫ్లేవనాయిడ్లు, టానిన్లు వంటి శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవే మనకి కార్డియక్ టానిక్ గా ఉపయోగపడతాయి. అదే విధంగా గుండె యొక్క పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడంలో కూడా మనకి ఈ అర్జున మొక్క యొక్క బెరడు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రక్తపోటును తగ్గించడానికి మరియు కొలెస్ట్రాల్ యొక్క స్థాయిని తగ్గించడానికి కూడా ఈ అర్జున మొక్క యొక్క బెరడు అనేది మనం ఉపయోగిస్తాం. దీన్ని పొడి చేసి కానివ్వండి, లేదా కషాయం రూపంలో కానివ్వండి, లేకపోతే క్యాప్సూల్స్ రూపంలో కానివ్వండి మనం దీన్ని ఔషధంగా తీసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. త్రిఫల చూర్ణం ఏ 3 ఫలాల మిశ్రమం? త్రిఫల చూర్ణం మనకు బాగా తెలుసు, ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటిది. త్రిఫల చూర్ణం ఏ 3 ఫలాల మిశ్రమం. ద త్రిఫల పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ విచ్ 3 ఫ్రూట్స్ అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ మనకి కరక్కాయ, తానికాయ, నెక్స్ట్ ఉసిరికాయ. కరక్కాయ, తానికాయ మరియు ఉసిరికాయ ఈ 3 మొక్కల యొక్క ఫలాల యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటామంటే త్రిఫల చూర్ణం అంటాం. సో త్రిఫల అనే పదానికి అర్థం ఏంటంటే మనకి 3 ఫలాలు అని అర్థం. త్రిఫల అనే సంస్కృత పదానికి మనకు అర్థం ఏంటంటే 3 ఫలాలు అని అర్థం. ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైనటువంటి మూలికా మిశ్రమాలలో ఇది ఒకటి. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? 1 కరక్కాయ ఉంది, నెక్స్ట్ 2 తానికాయ ఉంది, నెక్స్ట్ ఉసిరికాయ ఉంది. ఇక్కడ కరక్కాయ ఏం చేస్తుందంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ శరీరం నుండి విష పదార్థాలను బయటికి పంపిస్తుంది, అంటే శరీరాన్ని శుభ్రపరుస్తుంది. నెక్స్ట్ తానికాయ ఏం చేస్తుందంటే శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధుల్ని, నెక్స్ట్ శ్లేష్మాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉసిరికాయ ఏం చేస్తుందంటే ఇందులో మనకి విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది. మనకి ఆరెంజ్ ఫ్రూట్స్ తో పోల్చినప్పుడు ఇందులో 20 రెట్లు విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది మరి శరీరంలో అంటే ఈ విటమిన్ సి ఏం చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరం యొక్క పునర్జీవానికి తోడ్పడుతుంది. ఈ 3 ఫలాల యొక్క త్రిఫల మిశ్రమాన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే మనం బాగా చెప్పుకుంటాం. త్రిఫల మిశ్రమాన్ని బాగా దేనికోసం యూజ్ చేస్తామంటే వాత, పిత్త, కఫ అనే 3 దోషాలను సమతుల్యం చేయడానికి దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. సో ఇది మనకి త్రిఫలానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇది అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పసుపు ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. టర్మరిక్ యాక్ట్స్ యాజ్ ఏ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. ఎస్, ఇది మనకి అసర్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే నేను చెప్తా చూడండి. పసుపులో ఏముంటది? కర్క్యూమా లేదా కర్క్యూమిన్ అనేటటువంటి రసాయన పదార్థం ఉంటుంది. కర్క్యూమిన్ అనేటటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ రసాయన పదార్థం ఏం చేస్తుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే ట్యూమర్స్ కానివ్వండి, లేకపోతే వాపుని కానివ్వండి తగ్గిస్తుంది. అందుకే దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటాం. సో ఓకేనా. ఇప్పుడు రీజన్ చూద్దాం. పసుపులో కర్క్యూమిన్ అనే క్రియాశీలక సమ్మేళనం ఉంటుంది. ఇది వాపును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పా. సో అసర్షన్ కరెక్టే, మనకి రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. కింది వాటిలో ఏ మొక్క యొక్క విత్తనాల పొట్టును మలబద్ధకం మరియు డయేరియా రెండింటి చికిత్సలో ఉపయోగిస్తారు? ద సీడ్ హస్క్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బోత్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా? కరెక్ట్ ఆన్సర్ మనకి ఇసబ్ గోల్ అనే మొక్క యొక్క విత్తనాల యొక్క పొట్టును మనం మలబద్ధకం లేదా డయేరియా చికిత్సలో ఉపయోగిస్తాము. సో ఇసబ్ గోల్ గురించి కనుక మనం చూస్తే దీని యొక్క శాస్త్రీయ నామం అంటే మనకంటే ప్లాంటాగో ఓవాటా అనేది ఇసబ్ గోల్ మొక్క యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్ దీని యొక్క విత్తనాల యొక్క పొట్టుని మనం ఏం చేస్తామంటే ఔషధంగా ఉపయోగిస్తాం. ఎందుకు అంటే చూడండి,
ఈ విత్తనాల పొట్టుని మనం ఏమని పిలుస్తామంటే సైలియం హస్క్ అని పిలుస్తాం. ఈ ఇసాబ్గోర్ మొక్క యొక్క విత్తనాల పొట్టునే మనం సైలియం హస్క్ అని కూడా పిలుస్తాం. ఇదే మనకి మలబద్ధకం, డయేరియా వంటి వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విత్తనాల పొట్టు ఏం చేస్తుందంటే స్టూల్ మలం యొక్క నార్మలైజేషన్ లో అంటే స్టూల్ నార్మలైజేషన్ లో ఉపయోగపడుతుంది. అంటే మలం యొక్క గాఢతను తగ్గిస్తుంది. సో ఆ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి, దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే మనకు మలబద్ధకం కోసం యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే ఇసబ్గోల్ను ఎక్కువ నీటితో కలిపి తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే పేగుల్లోనే నీటిని పీల్చుకొని ఇది ఉబ్బి మనకి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అదే డయేరియా కోసం తీసుకున్నప్పుడు ఈ డ్రగ్ ని డయేరియా సమయంలో పేగుల్లోని అదనపు నీరుని మనకి ఇది తీసుకుంటుంది. సో ఆ విధంగా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, మెంతులు ఉన్నాయి. చూడండి ఆప్షన్ లో మనకి మెంతులు కూడా ఇవ్వడం జరిగింది. సో మెంతులు అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధ గుణం కలిగినటువంటి మొక్క. సో ఇక్కడ చూడండి, ఇది భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యంగా వాడతాం. సో దీని యొక్క శాస్త్రీయ నామం చూస్తే ట్రిగోనెల్లా ఫోయినం గ్రాసం అంటాం. ట్రిగోనెల్లా ఫోయినం గ్రాసం అనేది మనకి మెంతుల యొక్క శాస్త్రీయ నామం. ఈ మొక్క యొక్క ఆకులు కానివ్వండి మరియు విత్తనాలను కూడా మనం రెండింటిని మనకి ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా మనం వీటిని ఆహారంగా కూడా ఉపయోగిస్తాం. సో ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే మెంతుల విషయంలో ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే మధుమేహ నియంత్రణలో ఉపయోగపడతాయి. దేనిలో ఉపయోగపడతాయి? మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. సో ఇందులో ఏముంటుందంటే గెలాక్టోమన్నన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, ఒక రసాయన పదార్థం ఉంటుంది. అదే విధంగా ఈ మెంతుల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ రెండు ఏం చేస్తాయంటే ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తాయి. ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మనకి తగ్గిస్తాయి. ఆ విధంగా మధుమేహ నియంత్రణలో మెంతులు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ జీర్ణక్రియని మెరుగుపరచడంలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. అంటే నెక్స్ట్ కొలెస్ట్రాల్ తగ్గించడం కానివ్వండి, అంటే ఏ కొలెస్ట్రాల్? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే గుండెకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎల్డిఎల్ తగ్గించి హెచ్డిఎల్ పెంచడం అనేది గుండెకి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ స్త్రీల యొక్క ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. ఎలా అంటే పాలిచ్చే తల్లిలో పాల యొక్క ఉత్పత్తిని పెంచడంలో కానివ్వండి, అదేవిధంగా మనకి ఋతుస్రావ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి ఇతర లక్షణాలను తగ్గించడంలో ఈ మెంతులు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఇవి ఫైబర్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆకలిని తగ్గిస్తాయి. ఫైబర్ని కలిగి ఉండి మనకి ఆకలిని తగ్గించి బరువుని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు నల్లబడడానికి ప్రసిద్ధి చెందిన గుంట గలగర లేదా భృంగరాజ్ మొక్క యొక్క ఏ భాగాన్ని ఎయిర్ ఆయిల్స్ లో ఉపయోగిస్తారు? విచ్ పార్ట్ ఆఫ్ ద గుంట గలగర భృంగరాజ్ ప్లాంట్ ఫేమస్ ఫర్ ఎయిర్ గ్రోత్ అండ్ డార్కెనింగ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎయిర్ ఆయిల్స్ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ మనకి ఆకులు. ఓకేనా? గుంట గలగరాకు మనకందరికీ తెలుసు. దీన్ని మనం దేనికోసం ఉపయోగిస్తాం అంటే ఎయిర్ ని బ్లాక్ చేయడానికి లేదా జుట్టు బాగా పెరగడానికి ఉపయోగిస్తాం. సో మీరు దీని ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే దీన్నే మనం ఏమని పిలుస్తాం? గుంట గలగరాకునే భృంగరాజ్ అని కూడా పిలుస్తాం. ఇది జుట్టు సంరక్షణకు ఉపయోగించినటువంటి శక్తివంతమైనటువంటి మూలిక. దీన్ని ఏమంటామంటే కేశరాజ్ అంటాం, లేకపోతే జుట్టుకు రాజు అని కూడా పిలుస్తాం. ఈ భృంగరాజుని మనము ఎయిర్ ఆయిల్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. భృంగరాజు యొక్క ఆకులను లేదా గుంట గలగర యొక్క ఆకులను ఎయిర్ ఆయిల్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది జుట్టు పెరుగుదలలో కానివ్వండి, జుట్టు రాలడాన్ని నిరోధించడంలో కానివ్వండి, జుట్టు నల్లబడడానికి కానివ్వండి, చుండ్రుని నివారించడంలో కానివ్వండి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో లిస్ట్ 1లో ఏమి ఇచ్చాడంటే కొన్ని మొక్కలు ఇచ్చారు, తర్వాత దానికి ప్రధాన ఉపయోగం ఇచ్చారు. సో ఇక్కడ సర్పగంధ దేనిలో ఉపయోగపడుతుంది అంటే మనకి ఏకి 2 మ్యాచ్ అవుతుంది. అధిక రక్తపోటును, హై బ్లడ్ ప్రెషర్ ను నివారించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేల ఉసిరి దేనిలో ఉపయోగపడుతుంది అంటే మనకి కాలేయ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. అంటే బికి 1 కరెక్ట్ అవుతుంది, బికి 1 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, నల్లేరు అంటున్నాడు. నల్లేరు అంటే దేనిలో ఉపయోగపడుతుంది అంటే మనకి ఇక్కడ ఎముకల ఆరోగ్యంలో ఉపయోగపడుతుంది.
ఎముకల యొక్క ఆరోగ్యంలో ఉపయోగపడుతుంది. అంటే సికి 4 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మెంతులు చూడండి, మెంతులు ఇప్పుడే చెప్పా మధుమేహాన్ని నివారించడంలో ఉపయోగపడతాయి. అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 2, 1, 4, 3 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్, దగ్గు, జలుబు మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ప్రతి ఇంట్లో సాధారణంగా ఉపయోగించే మొక్క ఏది? కరెక్ట్ ఆన్సర్ మనకి అందరికీ తెలుసు, తులసి మొక్క. ఏంటి? తులసి మొక్క. సో తులసిలో కనుక మనం ఎలాంటి గుణాలు ఉంటాయో చూస్తే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్. అంటే యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఏంటి? బ్యాక్టీరియాని చంపేటటువంటి గుణం. నెక్స్ట్ యాంటీవైరల్ అంటే వైరస్ ని నిరోధించేటువంటి గుణం. నెక్స్ట్ యాంటీ ఫంగల్ అంటే శిలీంధ్రాలని నిరోధించేటువంటి గుణం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మంటను తగ్గించినటువంటి గుణాలు ఉంటాయి. అందుకే దీన్ని దగ్గు, జలుబు మరియు జ్వరం వంటి వ్యాధులను తగ్గించడంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇదే మనకి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి మరియు జింక్ అనేటటువంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అందుకే దీన్ని మనం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగిస్తాము. ఓకేనా. నెక్స్ట్ శ్వాసకోశానికి ఆరోగ్యాన్ని కల్పించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే శ్వాసకోశ మార్గాలను శుభ్రపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. అంటే దగ్గు కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, నెక్స్ట్ ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో దీన్ని ఉపయోగిస్తాము. కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ బి తులసి అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, కుచ్లా లేదా నక్స్ ఓమికా విత్తనాలలో ఉండే ఏ ఆల్కలాయిడ్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది మరియు విషపూరితమైనది? విచ్ ఆల్కలాయిడ్ ప్రెజెంట్ ఇన్ కుచ్లా ఆర్ నక్స్ ఓమికా seems as a strong effect on the nervous system and is poisonous? కరెక్ట్ ఆన్సర్ మనకి స్టిక్నైన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టిక్నైన్ అనేది మనకి నాడీ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంటే విషపూరితమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. స్టిక్నైన్ అనేది మనకి ఒక శక్తివంతమైనటువంటి విషం. దేనిపైన విష ప్రభావాన్ని చూపిస్తుంది అంటే నాడీ వ్యవస్థ పైన విష ప్రభావాన్ని చూపిస్తుంది. నర్వస్ సిస్టమ్ పైన. దీన్ని చాలా తక్కువ మోతాదులో కొన్ని ఔషధాలలో ఉత్ప్రేరకంగా లేదా ఉత్తేజకంగా వాడతారు. ఓకేనా. ఎందుకంటే దీనికి విష ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మోతాదులో, తక్కువ మిల్లీ మైక్రాన్స్ లో దీన్ని మనం ఉత్తేజకంగా వాడతాం ఔషధాలలో. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడో చూడండి, జీవిత కాలం ఆధారంగా రావి మరియు వేప బహువార్షిక వృక్షాలు. బేస్డ్ ఆన్ లైఫ్ స్పాన్ పీపుల్ అండ్ నీమ్ ఆర్ పెరినియల్ ట్రీస్. ఎస్, ఇది మనకి కరెక్టే. సో మీరు తీసుకుంటే మనకి రావి చెట్టు కానివ్వండి, వేప చెట్టు కానివ్వండి, పీపుల్ కానివ్వండి, నీమ్ కానివ్వండి, వాటి యొక్క జీవిత కాలం అంటే జీవిత చక్రం అనేది పూర్తి అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే అది 20 సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే వాటి యొక్క జీవిత కాలం పూర్తి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాటిని మనం ఏమంటామంటే బహువార్షిక వృక్షాలు అంటాం. వేటి యొక్క జీవిత కాలం పూర్తి అవ్వడానికి అయితే మనకి ఎక్కువ సంవత్సరాలు పడుతుందో వాటినే బహువార్షిక వృక్షాలు అంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, జీలకర్ర మరియు సోంపు అంటే క్యూమిన్ మరియు ఫెన్నల్ ఏకవార్షిక మొక్కలు. అంటే జీలకర్ర కానివ్వండి, సోంపు కానివ్వండి, ఈ రెండింటి యొక్క జీవిత కాలం పూర్తవ్వాలంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే పడుతుంది. అంటే 1 సంవత్సరంలోనే జీలకర్ర మరియు సోంపు యొక్క జీవిత కాలం అనేది ముగుస్తుంది. అంటే పెరగడం కానివ్వండి, నెక్స్ట్ పుష్పించడం కానివ్వండి, నెక్స్ట్ కాయడం కానివ్వండి, నెక్స్ట్ మళ్ళీ మరణించడం కానివ్వండి, ఇదంతా కూడా జీవిత చక్రం అంతా కూడా మనకి 1 సంవత్సరంలోనే పూర్తవుతుంది. ఇలాంటి మొక్కలను ఏమంటామంటే ఏకవార్షికాలు అంటాం. క్యూమిన్ అండ్ ఫెన్నల్ ఆర్ యాన్యువల్ ప్లాంట్స్. ఓకేనా, ఏకవార్షికాలు అంటాం. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. ఓకేనా, అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. 1 మరియు 2 అనేవి 2 సరైనవి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకేనా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఏకవార్షికాలు అనేవి 1 సంవత్సర కాలంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఓకేనా, బహువార్షికాలు చాలా సంవత్సరాలు జీవిస్తాయి. ఓకేనా, అంటే బహువార్షికాలు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే వాటిని బహువార్షికాలు అంటాం. నెక్స్ట్ రావి చెట్టు గురించి కనుక చూసినట్లయితే రావి చెట్టును ఇండియాలో ఏమని పిలుస్తాం? బోధి వృక్షం అని పిలుస్తాం. ఇక్కడ మనం ఏమని పిలుస్తాం? బోధి వృక్షం అని పిలుస్తాం. మన ఇండియాలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేది ఉంది. ఇండియాలో దీనికి ఆధ్యాత్మికత అంటే ఒక గాడ్ గా కూడా దీన్ని కొలవడం జరుగుతుంది. అంటే దేవుడిగా కూడా దీనికి
మనం మొక్కడం జరుగుతుంది. అండ్ ఇంకా దీనికి అనేకమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఎలాంటి ఔషధ గుణాలు అంటే చూడండి, శ్వాసకోశ సమస్యలను తగ్గించేటటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. ఇక్కడ రావికి సంబంధించి ఆకులు కానివ్వండి, పండ్లు కానివ్వండి, నెక్స్ట్ దాని యొక్క కొమ్మలు కానివ్వండి, ప్రతి భాగం కూడా రావి చెట్టులో ప్రతి భాగం కూడా మనకి ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఎలాంటి ఔషధ గుణం అంటే ఆస్తమాను తగ్గించేటటువంటి, నెక్స్ట్ బ్రాంకైటిస్ ని, దగ్గుని, నెక్స్ట్ ఇతర శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గించేటటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. రావి చెట్టు దగ్గర మనకి ఎక్కువ ఆక్సిజన్ అనేది లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ అనేది మనకి లభిస్తుంది. అందువల్ల ఈ శ్వాసకోశ వ్యాధులు అనేవి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ జీర్ణక్రియకి సంబంధించినటువంటి వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మలబద్ధకాన్ని, డయేరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ చర్మ వ్యాధులను తగ్గించడంలో కూడా దీని యొక్క బెరడు ఆకులను ఉపయోగిస్తారు. రావి చెట్టులో ఉన్నటువంటి వివిధ భాగాలు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పర్యావరణ ప్రయోజనాలు కనుక చూసినట్లయితే రావి చెట్టు అనేది మనకి అత్యధిక మొత్తంలో ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. అంటే ఇది గాలిని శుద్ధి చేయడంలో కూడా, అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ వేప చెట్టు గురించి కనుక మనం చూస్తే దీన్ని మనం విలేజెస్ లో ఏమంటాం? సర్వరోగ నివారణి అంటాం. దీన్ని మనం సర్వరోగ నివారణి అంటాం. వేప చెట్టులో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఆకులు కానివ్వండి, బెరడు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ వేపలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల మనం చర్మ రోగాలకి, వ్యాధులకి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే మొటిమలు కానివ్వండి, నెక్స్ట్ తామర వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి చికిత్స చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ దంతాల యొక్క ఆరోగ్యంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మనకి విలేజ్లలో తీసుకుంటే మార్నింగ్ లేవగానే ఈ వేపులతోనే మనం నోటిని శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయి. అంటే యాంటీ బ్యాక్టీరియల్, నెక్స్ట్ యాంటీ ఫంగల్ ఔషధ గుణాలు ఉండడం వల్ల మౌత్ ఫ్రెషనర్ గా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే చిగుళ్ళ నొప్పులు కానివ్వండి, నెక్స్ట్ నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను తగ్గించడంలో కానివ్వండి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ వేప అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మనకి రోగ నిరోధక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. నెక్స్ట్ రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వేప ఆకుల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పురుగుల నివారణ, మనకి ఈ సేంద్రియ వ్యవసాయంలో క్రిమి సంహారంగా కూడా మనం వేపకు సంబంధించినటువంటి భాగాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల పురుగులు కానివ్వండి, దోమలు కానివ్వండి దూరంగా ఉంటాయని మనం నమ్ముతాం. నెక్స్ట్ జీలకర్ర విషయానికి వస్తే జీలకర్రను మనం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాం అంటే వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సుగంధ ద్రవ్యం. దీని విత్తనాలకు ప్రత్యేకమైనటువంటి వాసన మరియు రుచి ఉంటాయి. నెక్స్ట్ ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎందుకు రక్తహీనతను తగ్గిస్తుంది అంటే ఇందులో ఇనుము అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు శరీరంలోని వాపులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా బరువును తగ్గించడంలో, అంటే జీర్ణక్రియ రేటును పెంచి బరువును తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సోంపు విషయానికి వచ్చినప్పుడు దీని యొక్క శాస్త్రనామం ఏంటంటే ఫోయిన్కులం వల్గారే అంటాం. ఫోయిన్కులం వల్గారే అంటాం. నెక్స్ట్ జీలకర్ర మాదిరిగానే ఇది కూడా మరొక సుగంధ ద్రవ్యం. జీలకర్ర మాదిరిగానే ఇది కూడా ఒక సుగంధ ద్రవ్యం. జీలకర్ర అనేది మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది. అదే సోంపు విషయానికి వచ్చినప్పుడు తీపి లేదా అనీస్ టేస్ట్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎందులో ఉపయోగపడుతుంది అంటే జీర్ణక్రియను వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే అజీర్ణం కానివ్వండి, కడుపు ఉబ్బరం కానివ్వండి మరియు గ్యాస్ ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. మన సాంప్రదాయంలో భోజనం తర్వాత ఈ సోంపును తినడం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విధానం. నెక్స్ట్ నోటి ఆరోగ్యం, అంటే సోంపు గింజలను నోటి దుర్వాసన పోగొట్టడంలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. నొప్పి నివారణలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఋతుస్రావానికి సంబంధించినటువంటి స్త్రీలలో కడుపు నొప్పి కానివ్వండి, ఋతుస్రావాలకు సంబంధించి నొప్పులు నివారించడంలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ రక్తపోటు నియంత్రణలో ఇందులో పొటాషియం ఉండడం వల్ల, పొటాషియం అనేది అధికంగా ఉండడం వల్ల రక్తంలో ఉన్నటువంటి సోడియం యొక్క లెవెల్స్ ను తగ్గించి రక్తపోటు నియంత్రణలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, అల్లం మరియు పసుపు మొక్కల యొక్క ఏ భాగాన్ని మనం సుగంధ ద్రవ్యంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తాము? Which part of the ginger and turmeric plants do we use as a spice and medicine? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి భూగర్భ కాండం లేదా కొమ్ము.
భూగర్భ కాండం లేదా కొమ్ము అంటాం. అండర్ గ్రౌండ్ స్టెమ్ ఆర్ రైజోమ్ అంటాం. కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి సాధారణంగా అల్లం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే భూమి లోపల పెరుగుతుంది. ఇది భూగర్భ కాండం అంటాం. భూగర్భ కాండం అంటాం, భూమి లోపల పెరుగుతుంది. దీన్ని ఏమంటామంటే రైజోమ్ అంటాం లేదా కొమ్ము అంటాం. రైజోమ్ లేదా కొమ్ము అంటాం. ఇది ఆహారంలో మనం ఎలా ఉపయోగిస్తాం? సుగంధ ద్రవ్యంగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ టీలో కానివ్వండి, నెక్స్ట్ ఔషధ గుణాన్ని కలిగి జీర్ణ సమస్యలకు మరియు జలుబును తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. పసుపు గురించి కూడా మనం అలాగే చెప్పుకున్నాం. ఇందులో మనకి కర్క్యూమా అనేటటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మనకి వాపులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మనకి భూగర్భ కాండం లేదా భూగర్భ కొమ్ము అని చెప్తాం. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. విరోచనకారిగా పనిచేసే రేలా లేదా అమల్తాష్ పండు యొక్క ఏ భాగాన్ని ఉపయోగిస్తారు అంటే పండు గుజ్జును ఉపయోగిస్తారు. అంటే రేలా లేదా అమల్తాష్ మొక్క యొక్క పండు గుజ్జును దేనిలో ఉపయోగిస్తారంటే విరోచనకారిగా ఉపయోగిస్తారు. విచ్ పార్ట్ ఆఫ్ ద రేలా ఆర్ అమల్తాష్ ఫ్రూట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ లగ్జేటివ్ అంటే మనకి ఫ్రూట్ పల్ప్ అనేది లేదా పండు గుజ్జు అనేది ఉపయోగిస్తాం, విరోచనకారిగా ఉపయోగిస్తాం. సో రేల చెట్టు గురించి కనుక చూస్తే దీని యొక్క శాస్త్రనామం ఏంటంటే కాసియా ఫిస్టులా. కాసియా ఫిస్టులా అనేది రేల చెట్టు యొక్క శాస్త్రీయ నామం. ఈ చెట్టు భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక, ఆగ్నేయాసియాలలో ఎక్కువగా దొరుకుతుంది. దీన్నే మనం గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పండు యొక్క గుజ్జు ఔషధ గుణాలు కనుక చూసినట్లయితే ప్రధానంగా ఉపయోగపడే భాగం ఏంటంటే రేల పండు యొక్క లోపలి గుజ్జు భాగం ముఖ్యంగా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో అడ్డుపడినటువంటి మలాన్ని బయటికి పంపించడంలో సహాయపడుతుంది. ఈ గుజ్జు లోపల ఏముంటుందంటే ఆంత్రాక్వినోన్ గ్లూకోసైడ్స్ అనేవి ఉంటాయి. ఆంత్రాక్వినోన్ గ్లూకోసైడ్స్ అనేటువంటి కెమికల్ ఉంటుంది. ఈ రసాయన సమ్మేళనాల వలనే ప్రేగులోని కండరాలు కదలికలను ప్రేరేపించి దీనివల్ల జీర్ణ వ్యవస్థలోని మనం సులభంగా ముందుకు కదులుతుంది. సో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ అనేవి ఉండడం వల్ల ప్రేగులోని కండరాలు అనేవి ఈజీగా కదిలి జీర్ణ వ్యవస్థలోని మలం అనేది సులభంగా బయటికి పోతుంది. సో అంటే మలబద్ధకాన్ని నిరోధించడంలో ఇది ఉపయోగపడుతుంది, అంటే విరోచనకారిగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. పాన్ మరియు గుట్కాల్లో ఉపయోగించే కాచును ఏ మొక్క నుండి గ్రహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ మనకి అకేషియా కటేచు. ఫ్రమ్ విచ్ ప్లాంట్ ఈజ్ క్యాచు యూజ్డ్ ఇన్ పాన్ అండ్ గుట్కా ఎక్స్ట్రాక్టెడ్? అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి అకేషియా కటేచు. అకేషియా కటేచు. సో దీన్ని కైల్ చెట్టు అని కూడా అంటాం. దీన్నే అకేషియా కటేచు మనం కైల్ చెట్టు అని కూడా అంటాం. దీనికి చేవ నుంచి మనం కాచును తయారు చేస్తాం. దీని యొక్క చేవ కలప నుంచి కాచుని తయారు చేస్తాం. ఈ కాచుని మనం పాన్లో కానివ్వండి, గుట్కాలో కానివ్వండి యూజ్ చేస్తాం. ఈ కాచుని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే పాన్లో మరియు గుట్కాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇది మనకి అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ అసెర్షన్ చూస్తే రణపాల మొక్కను కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. బ్రయోఫిల్లం ప్లాంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ టు ట్రీట్ కిడ్నీ స్టోన్స్. సో ఇది మనకి కరెక్ట్, అసెర్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దానికి రీజన్ చూస్తే ఈ మొక్క ఆకుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరపగలదు. దిస్ ప్లాంట్ కెన్ రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ త్రూ ఇట్స్ లీవ్స్ అంటున్నాడు. సో ఇక్కడ అంటే రణపాల మొక్క అనేది ఆకుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మీరు ఎప్పుడైనా రణపాల మొక్క యొక్క ఆకులు కనుక చూసినట్లయితే చిన్న చిన్న బొడుపులు ఉంటాయి, దానిపైన చిన్న చిన్న బొడుపులు ఉంటాయి. దాన్ని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా అవి ఆ బొడుపులు ఏర్పడతాయి. ఆ బొడుపులు కనుక కింద భూమి పైన పడితే తిరిగి ఒక రణపాల మొక్కగా ఎదగగలవు. దాన్ని ఏమంటామంటే రణపాల మొక్క యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. ఓకేనా? సో ఇక్కడ రణపాల మొక్కను కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయడానికి ఉపయోగించడానికి రణపాల మొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి జరపడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే రెండింటికి సంబంధం లేదు. ఏ కరెక్టే అంటే అసెర్షన్ కరెక్టే, నెక్స్ట్ రీజన్ కూడా కరెక్టే, కానీ అసెర్షన్ కి రీజన్ కి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏ కు సరైనటువంటి వివరణ కాదు, అసెర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ కాదు. సో ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ రణపాల మొక్క గురించి కనుక చూసినట్లయితే ఇక్కడ రణపాల మొక్కను కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తాము. దీన్ని ఏమంటామంటే వైద్య శాస్త్రంలో పాషాణ్ భేద అని కూడా పిలుస్తాం. ఈ రణపాల మొక్కని మనం ఏమంటామంటే వైద్య శాస్త్రంలో పాషాణ్ భేద అంటాం. ఈ పాషాణ్ భేద అంటే అర్థం ఏంటంటే రాయిని బద్దలు కొట్టేది లేదా స్టోన్ బేకర్ అంటాం. రాయిని బద్దలు కొట్టేది లేదా స్టోన్ బేకర్ అంటాం. పాషాణ్ భేద అని దేన్ని అంటాం మనం? ఈ రణపాల మొక్కను అంటాం. పాషాణ్ భేద అంటే ఏంటి మనకి మీనింగ్? రాయిని బద్దలు కొట్టేది లేదా
స్టోన్ బేకర్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మూత్ర విసర్జన పెంచడానికి ఈ రణపాల మొక్క అనేది మూత్ర విసర్జనని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఈ రణపాల మొక్కలో మనకి ఉన్నటువంటి రసాయనం ఏంటంటే యాంటీ లీథియాసిస్ అనేటటువంటి రసాయనం ఉంటుంది. ఓకేనా. యాంటీ లీథియాసిస్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే కాల్షియం ఆక్సలేట్లు, అంటే మనకి మామూలుగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణం ఏంటంటే కాల్షియం ఆక్సలేట్స్ అనేవి ఉంటాయి. ఈ కాల్షియం ఆక్సలేట్స్ వల్లనే మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఇక్కడ ఈ యాంటీ లీథియాసిస్ అనేటటువంటి రణపాల మొక్కలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ఈ కాల్షియం ఆక్సలేట్లని లేదా ఈ కాల్షియం ఆక్సలేట్స్ పట్టికలను కరిగించేలా చేస్తాయి. సో అంటే కిడ్నీలో రాళ్ళు లేకుండా కరిగించేస్తాయి అని అర్థం. సో మనకి కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి దేన్ని ఉపయోగిస్తాం? రణపాల మొక్కని ఉపయోగిస్తాము. రణపాల మొక్కని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. వావిలి లేదా నిర్గుండి ఆకులను ప్రధానంగా ఏ రకమైన నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు? ఫర్ విచ్ టైప్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఆర్ ద లీవ్స్ ఆఫ్ వావిలి ఆర్ నిర్గుండి ప్రైమర్లీ యూజ్డ్ అంటున్నాడు. కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి, కీళ్ళ నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి. జాయింట్ పెయిన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్, టు రిలీవ్ ఫ్రమ్ జాయింట్ పెయిన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇక్కడ వావిలి మొక్క గురించి కనుక చూసినట్లయితే ఈ మొక్క యొక్క శాస్త్రనామం ఏంటంటే విటెక్స్ నెగుండు. విటెక్స్ నెగుండు అనేది వావిలి మొక్క లేదా నిర్గుండు మొక్క యొక్క శాస్త్రనామం. నెక్స్ట్ ఇక్కడ వావిలి మొక్క అంటే మీకు అందరికీ తెలుసు. విలేజెస్ లో ఏం చేస్తారంటే మామూలుగా కొత్తగా ఏదైనా ఒక బేబీకి ఒక మదర్ జన్మనిచ్చినప్పుడు వారికి స్నానం చేయించడానికి వ్యవసాయ క్షేత్రాల నుంచి పొలాల దగ్గర నుంచి ఈ వావిలి మొక్క యొక్క ఆకులను తీసుకొచ్చి నీటిలో బాగా వేడి చేసేసి వాటిని తీసేసి ఆ నీటితోటే తల్లికి మరియు బిడ్డకి స్నానం చేయించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులు కానివ్వండి, వాపులు కానివ్వండి, ఆర్థరైటిస్ సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి, కండరాల నొప్పులు కానివ్వండి, నెక్స్ట్ బెనుకులు కానివ్వండి తగ్గడం జరుగుతుంది. అంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఒకే పెరుగుదల కాలంలో మొలకెత్తి పెరిగి పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేసి చనిపోయే మొక్కలను ఏమంటారు? ఇప్పుడే చెప్పారు. ఒకే పెరుగుదల కాలంలో అంటే కేవలం 1 సంవత్సరంలోనే మొలకెత్తి పెరిగి పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేసి చనిపోయేటటువంటి మొక్కలను మనం ఏమంటామంటే ఏకవార్షికాలు అంటాం. లేదు అవి మొలకెత్తి పెరిగి పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అనుకోండి, వాటినే బహువార్షికాలు అంటాం. లేదు 2 years పట్టింది అనుకోండి, ద్వివార్షికాలు అంటాము. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్. సో ఇప్పుడు మొక్క పేరు ఇచ్చారు. ఫస్ట్ జాబితా 1లో మొక్క పేరు ఇచ్చారు. జాబితా 2లో ఏమి ఇచ్చారంటే మనకి ఆ మొక్కలో ఔషధంగా ఉపయోగపడేటువంటి భాగం ఇచ్చారు. ఈ మ్యాచింగ్ లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మొక్క పేరు, నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఆ మొక్కలో ఔషధంగా ఉపయోగపడేటువంటి భాగం ఇచ్చారు. ఇక్కడ ఆమ్ల కనుక చూసుకుంటే ఫలం, ఆమ్లలో మనకి ఫలం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. ఆమ్లలో ఫలం అనేది ఉపయోగపడుతుంది ఔషధంగా, అంటే 1-3 మ్యాచ్ అవుతుంది. అర్జునాలో నేను ఇప్పుడే చెప్పా, బెరడు అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వెల్లుల్లి చూడండి. వెల్లుల్లిలో బల్బ్ ఆర్ క్లోవ్ అంటాం, లక్షణము అంటాం. లక్షణం అనేది మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది, అంటే సికి 4 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అశ్వగంధలో నేను ఆల్రెడీ చెప్పా, వేరు అనేది మనకి ఇక్కడ ఔషధంగా ఉపయోగపడుతుంది. 3, 1, 4, 2 అంటే మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆమ్ల లేదా విసిరి కనుక చూసినట్లయితే మనకి భారతదేశంలో చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి మొక్క. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే వయస్సు పెంచేదిగా చెప్తాం, అంటే ఆయుష్ పెంచేదిగా చెప్తాము. అంటే వివిధ రకాల వ్యాధులను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మనకి రోగ నిరోధకతను పెంచి ఆయుష్ను పెంచుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి అనే రసాయనం ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ సి అనేది మనకి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ సి అనేది నారింజ పండుతో కనుక పోల్చుకున్నప్పుడు 20 రెట్లు అధికంగా ఈ ఆమ్లలో ఉంటుంది. అంటే ఎక్కువగా రోగ నిరోధక శక్తిని మనకి కల్పించడానికి ఈ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అంటే మన బాడీలో కణాలను దెబ్బతీసేటటువంటి రాడికల్స్ ని నియంత్రించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే క్యాన్సర్ రాకుండా, గుండె జబ్బులు రాకుండా ఇవి దీర్ఘకాల వ్యాధులను నిరోధిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జుట్టు యొక్క ఆరోగ్యానికి, నెక్స్ట్ చర్మం యొక్క ఆరోగ్యానికి కూడా దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వెల్లుల్లి విషయానికి వచ్చినప్పుడు ఇది రుచి కోసం మనం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటాం. దీని శాస్త్రనామం కనుక చూస్తే అల్లియం సటైవం అంటాం.
అలియం సెటైవం అనేది మనకి వెల్లుల్లి యొక్క శాస్త్రీయ నామం. నేను ఆల్రెడీ చెప్పాను, దీనిలో మనకి అలిసిన్ అనేటటువంటి రసాయన పదార్థం ఉంటుంది. అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం అనేది ఉంటుంది. ఈ అలిసిన్ అనేది మనకి ప్రత్యేకమైనటువంటి వాసన మరియు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఈ వెల్లుల్లిలో మనకి ఇంకా విటమిన్ B6 కానివ్వండి, నెక్స్ట్ విటమిన్ C కానివ్వండి, నెక్స్ట్ మ్యాంగనీస్, నెక్స్ట్ సెలీనియం, నెక్స్ట్ ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ C ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి ఇది గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దమనంలో రక్తం గడ్డ కట్టకుండా ఇది కాపాడుతుంది. దమనంలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడి గుండె జబ్బుల ప్రమాదం నుంచి ఇది రక్షిస్తుంది. నెక్స్ట్ రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెల్లుల్లి అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే రక్తం నుంచి విష పదార్థాలను వేరు చేసి రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ వెల్లుల్లికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ని నిరోధించి మనకి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అంటే క్యాన్సర్ నుంచి మనని కాపాడుతుంది. నెక్స్ట్ జీర్ణక్రియలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకి ఈ వెల్లుల్లి అనేది ఆరోగ్యకరమైనటువంటి బ్యాక్టీరియాని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. శ్వాసకోశ సమస్యల ఉపశమనానికి ఏ మొక్క యొక్క తైలాన్ని ఆవిరి పట్టడంలో విస్తృతంగా ఉపయోగిస్తారు? ద ఆయిల్ ఆఫ్ విచ్ ప్లాంట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ స్టీమ్ ఇన్హాలేషన్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ మనకి యూకలిప్టస్. యూకలిప్టస్ మొక్క యొక్క ఆవిరిని మనం శ్వాసకోశ సంబంధ వ్యాధులు లేదా ఉబ్బసానికి సంబంధించి, మనం ఆస్తమా అంటాం కదా, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అంటే మెయిన్ గా మనకి ఆస్తమా అంటాం. సో ఆస్తమా ఉన్నటువంటి వారిలో మనకి ఈ యూకలిప్టస్ యొక్క తైలాన్ని కనుక మనం ఆ ఆవిరిని కనుక పట్టినట్టయితే మనకి దాని నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ యూకలిప్టస్ మొక్క అనేది మనకి ఎక్కువగా ఆస్ట్రేలియా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క ఆకులకు గాఢైనటువంటి వాసన అనేది ఉంటుంది. ఓకేనా. ఈ ఆకుల నుంచి తీసినటువంటి తైలాన్ని మనకి ఔషధంగా ఉపయోగిస్తారు. సో ఎలాంటి ఔషధంగా ఉపయోగిస్తారంటే శ్వాసకోశ సమస్యను తగ్గించడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, సైనస్ కానివ్వండి, నెక్స్ట్ బ్రాంకైటిస్ కానివ్వండి, నెక్స్ట్ ఆస్తమా వంటి వ్యాధులను నివారించడంలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఊపిరితిత్తులో ఉన్నటువంటి కఫాన్ని తొలగించడానికి కూడా మనకు ఈ యూకలిప్టస్ యొక్క తైలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ నొప్పి నివారణలో దీన్ని అనాలసిక్ గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, బెణుకులు, తలనొప్పికి సంబంధించి వాపులను తగ్గించడానికి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి యాంటీసెప్టిక్ గుణాలు ఉండడం వల్ల గాయాలు కానివ్వండి, పుండ్లు కానివ్వండి మాన్చడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఘాటైన వాసన వల్ల కీటకాల యొక్క నివారణకు కూడా, అంటే దోమల వంటి కీటకాల యొక్క నివారణకు కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ నోటి యొక్క ఆరోగ్యానికి, అంటే దీని టూత్ పేస్ట్ లో కానివ్వండి, నెక్స్ట్ మౌత్ వాష్లలో కానివ్వండి దీన్ని ఉపయోగించి బ్యాక్టీరియాని నిరోధించడంలో, అంటే నోటిని శుభ్రపరచడంలో మౌత్ ఫ్రెషనర్ గా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. తిప్పతీగను సాంప్రదాయ వైద్యంలో ఏ విధంగా పరిగణిస్తారు? హౌ ఈస్ గిలోయ్ కన్సిడర్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. ఒక అద్భుతమైన జ్వర నివారణగా మరియు రోగ నిరోధక శక్తిని పెంచేదిగా ఉపయోగిస్తారు. అండ్ ఎక్సలెంట్ యాంటీపైరెటిక్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఓకేనా. ఇమ్యూనిటీ బూస్టర్ గాను మరియు యాంటీపైరెటిక్ గాను ఉపయోగిస్తారు. అంటే జ్వరాన్ని నివారించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచేదిగా తిప్పతీగను ఉపయోగించడం జరుగుతుంది. సో తిప్పతీగ గురించి కనుక మనం చూస్తే దీనికి అనేకమైనటువంటి ఔషధ గుణాలు అనేవి ఉంటాయి. సో దీని యొక్క శాస్త్రీయనామం చూస్తే మనకి టినోస్పోరా కార్డిఫోలియా అనేది మనకి తిప్పతీగ యొక్క శాస్త్రీయ నామం. దీన్ని మనం ఏమంటామంటే అమృతవల్లి అని కూడా పిలుస్తాం. లేదా అమృతం లాంటి తీగ అని పిలుస్తాం. అమృతవల్లి లేదా అమృతం లాంటి తీగ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే అమృతం వంటి ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని అమృతవల్లి లేదా అమృతం లాంటి తీగ అని కూడా పిలిచడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్నే రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగిస్తారు. ఇదేం చేస్తుందంటే తెల్ల రక్త కణాల యొక్క పనితీరును మెరుగుపరిచి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ తిప్పతీగ అనేది మన బాడీ లోపల తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. మామూలుగా మనకి డెంగీ ఫీవర్ కానీ లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు మనకి, అంటే వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు మనకి తిప్పతీగ యొక్క రసాన్ని, అంటే ఆ పసరను తాగిస్తారు. తిప్పతీగ యొక్క పసరను తాగిస్తారు. అంటే మనకి ఇప్పుడు బొప్పాయి రసాన్ని ఎలా తాగిస్తారు, తిప్పతీగ యొక్క రసాన్ని కూడా తాగిస్తారు. అంటే తెల్ల రక్త కణాల యొక్క సంఖ్యను పెంచడానికి లేదా
ప్లేట్లెట్స్ యొక్క సంఖ్యను పెంచడానికి తిప్పతీగ యొక్క ఈ పసరును కూడా మనకి తాగించడం జరుగుతుంది. ఓకేనా, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే తెల్ల రక్త కణాల పనితీరును పెంచి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీన్ని యాంటీపైరెటిక్ గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే తిప్పతీగని జ్వరాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, లేదా వైరల్ జ్వరాలు, ఏదైనా వైరల్ జ్వరాన్ని తగ్గించడంలో యాంటీపైరెటిక్ గా ఉపయోగిస్తారు. యాంటీపైరెటిక్ అంటే ఏంటంటే జ్వరాన్ని తగ్గించేటటువంటి ఔషధాలను మనం యాంటీపైరెటిక్స్ అంటాం. సో ఇక్కడ తిప్పతీగ అనేది కూడా డెంగ్యూ జ్వరం, మలేరియా లాంటి వైరల్ జ్వరాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా మనం యాంటీపైరెటిక్ గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఓకేనా, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో అంటే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా అంటే మలబద్ధకాన్ని తగ్గించి అజీర్ణం కానివ్వండి, మలబద్ధకం కానివ్వండి ఇలాంటి సమస్యలను కూడా పరిష్కరించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ తిప్పతీగలో ఇంకా మనకి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ని నిరోధించి వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదించేలా చేస్తుంది. అంటే క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇది మనకి స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏమంటున్నారు అంటే దేవకాంచనం బెరడును థైరాయిడ్ గ్రంథి వాపు చికిత్సలో ఉపయోగిస్తారు. ఎస్, ఇది మనకి కరెక్టే. దేవకాంచనం బెరడు మనం థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు చికిత్సలో ఉపయోగిస్తాము. ద బార్క్ ఆఫ్ కాంచనా ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. దానిమ్మ పండు తొక్కను డయేరియా మరియు నులిపురుగుల నివారణకు వాడతారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే దేవకాంశాన్ని మనం థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా దానిమ్మ యొక్క తొక్కను మనం డయేరియా మరియు నులిపురుగుల యొక్క నివారణలో ఉపయోగిస్తాము. మనకి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ దేవకాంచనం గురించి కనుక చూసినట్లయితే ఇది యాంటీసెప్టిక్ గాను మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గాను ఉపయోగపడుతుంది. యాంటీసెప్టిక్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీ గాను ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము దేవకాంచన చెట్టును ఆంగ్లంలో ఏమంటామంటే పర్పుల్ ఆర్చిడ్ ట్రీ అంటాం. పర్పుల్ ఆర్చిడ్ ట్రీ అంటాము. దీనికి శాస్త్రీయనామం కనుక చూస్తే బహూనియా పర్పూరియా. బహూనియా పర్పూరియా అనేది మనకి దేవకాంచన యొక్క శాస్త్రీయనామం. ఈ దేవకాంచన మొక్క యొక్క పూలు అనేవి ఆర్చిడ్ పువ్వుల మాదిరిగా కనిపించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఓకేనా, ఇది దేనిలో ఉపయోగపడుతుందంటే గొంతు నొప్పి మరియు దగ్గును నిర్మూలించడంలో ఇది ఉపయోగపడుతుంది. దేవకాంచన బెరడుతో తయారు చేసినటువంటి కషాయం అనేది గొంతు నొప్పిని మరియు దగ్గును మనకి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రక్తస్రావ నివారణలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అంటే మనకి ఈ దేవకాంచన యొక్క బెరడును రక్తస్రావాన్ని ఆపడానికి కూడా ఒక ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇవి మనకి ఎథనోబాటనీకి సంబంధించి అంటే మనకి 8th చాప్టర్ లో ఉన్నటువంటి ఎథనోబాటనీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మనము దాదాపుగా ఒక 20 నుంచి 25 ప్లాంట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో మాక్సిమం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేశానంటే ఈ టైంలో మీరుగా రివిజన్ చేసుకోలేరు కాబట్టి నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 1కి 2 సార్లు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందులో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 2 to 3 మార్క్స్ అంటే అప్ టు మాక్సిమం 4 మార్క్స్ వరకు కూడా దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేసేదే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ కాబట్టి అంటే మనకి ఫారెస్ట్ లో మాక్సిమం మొక్కల గురించి మనం ఎక్కువ అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ప్లాంట్స్ కు సంబంధించింది. ఎథనోబాటనీ అంటే ప్లాంట్స్ ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి కాబట్టి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్ గా ఈ చాప్టర్ ని మీరు చదవాల్సి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఈ వీడియో కూడా నేను 100 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ 100 లైక్స్ అనేవి టార్గెట్ పూర్తవగానే నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.